అది 100% కరెక్ట్ అనే నమ్మకం నాకు ఉంటేనే నేను అందులోకి వెళ్ళగలను. అందుకోసం ఇది మంచిదని చెప్తారు తప్పించి మిగతా మార్గాల మీద ద్వేషాన్ని నూరిపోయారు. కానీ క్రైస్తవంకి వచ్చినప్పటికి ఏమవుతుందంటే ఆ బైబిల్ తీసుకొని దాన్ని పొడిచి అది పొడిచి ఇటు పొడిచి దాన్ని అనలైజ్ చేసి దాన్ని అది చేసి చివరికి ఎవరైతే ఒకటే మార్గం ఉంది అని ప్రపంచంలోకి వచ్చారో వాళ్ళే ఇప్పుడు 35-40 వేల శాఖలుగా ఉపశాఖలుగా విడిపోయాయి. తగ్గుతుందా? 30,000 డినామినేషన్లు ఉన్నాయి. అంటే డెఫినేషన్ ఆఫ్ డినామినేషన్ బట్టి ప్రధానమైన డినామినేషన్స్ అయితే మీ క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, మళ్ళీ ప్రొటెస్టెంట్స్, లూథరన్స్, బాప్టిస్టులు, పెంటెకోస్టల్స్, ఇట్లా మళ్ళీ ఆర్థడాక్స్ ఒకటి ఉంది. 3 మెయిన్ ప్రొటెస్టెంట్, ఆర్థడాక్స్, క్యాథలిక్. మళ్ళీ ప్రొటెస్టెంట్లు మళ్ళీ 3 రకాలు ఏడ్చినాయి. అట్లా మనం శాఖ డెఫినేషన్ ని మనం మార్చుకుంటూ వెళ్తే వరస్ట్ కేసులో 35-40 వేల శాఖలు వస్తాయి వరస్ట్ కేసులో. అయితే దాన్ని హౌ డు యూ డిఫైన్ అనేది ఏ ఒక్కళ్ళు తీసుకున్నా ఎవరికి వాడు నా దగ్గర మిగిలిన 34,999 మంది శాఖల వాళ్ళు నరకానికి పోతారని చెప్తారు. వాళ్ళందరూ సైతాన్ ప్రతినిధులు.